బాబాయ్, మీ సుపుత్రుడెక్కడా? ఏమైంది స్వామి? ఏదైనా ప్రాబ్లమా? ఏమో తెలియట్లేదు బాబాయ్. గుడికి వెళ్తుండగా ఫోన్ చేసి వెంటనే ఇంటికి రారా అని అన్నాడు. వచ్చేశాను. ఏమై ఉంటుంది? అసలు ఇంత అర్జెంటుగా స్వామిని ఎందుకు రమ్మన్నాడు? ఒరే సత్యం, విషయం ఏమిటో తెలియకుండా నువ్వు అనవసరంగా కంగారు పడుకు. ఒరే స్వామి, ఆ, వాడు రూంలోనే ఉన్నాడు. వెళ్ళి విషయం ఏంటో కనుక్కుని అది ఏదైనా సరే మాట్లాడి వాణ్ణి దారిలో పెట్టు. వెళ్ళు. అలాగే బామ్మా. వెళ్ళని పెళ్లి కనుక్కొని. రేయ్, ఏంట్రా కాబోయే పెళ్లి కొడుకువి తలంబ్రాలు పోసుకోవాల్సిన తలపైన అలా చేతులు పెట్టుకొని ఏదో పోగొట్టుకున్న వాడిలా అలా కూర్చున్నావేంట్రా? రేయ్ స్వామి, పదరా బయలుదేరదాం. రేయ్ రేయ్, రేయ్, పదరా. రేయ్, ఆగరా. ఎక్కడికి? ఇద్దరం ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. పోలీస్ స్టేషన్ కా? ఇప్పుడు అక్కడికెందుకురా? ఓహో, అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎస్ఐగా పనిచేస్తున్నారా? ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నావా? అదేం కాదురా, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. కంప్లైంటా? ఎందుకు? ఎవరి మీద? రేయ్, ఆ ప్రణీత ఉంది కదా, ప్రణీత. ప్రణీత అంటే మీ చిన్నాన్న కూతురే కదా? చిన్నాన్న కూతురు అనకరా, సైతాన్ కూతురు అని చెప్పు. ఇప్పుడు దాని మీదే కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాలి. పద. ఒరేయ్ ఆగరా. ఇప్పుడు అసలు తనేం చేసింది? ఏం చేసిందా? ఈ నిశ్చితార్థం జరగకుండా చేస్తానని నన్నే బెదిరిస్తుంది. అసలు నువ్వైనా తన్నెందుకు కలిసావురా? నేనెందుకు కలుస్తాన్రా?